I saw this video on Instagram. दोनों हस्बैंड वाइफ हो? हाँ। तो अभी आपका लॉयल्टी चेक करते हैं हम लोग। तो सबसे पहले ना आप ये रील देखो। उनका जर्सी नंबर क्या है? I don't know why I wanted to try on my husband. In today's episode of me trying to mess up my marriage and hurt myself, we have my husband and we are actually ఈయనకేం ఐడియా లేదు, ఒకటి చూపించి వీఆర్ హ్యావింగ్ అ లాయల్టీ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ చేయడానికి నాకు కూడా చాలా భయం వేస్తుంది, బికాజ్ మళ్ళీ మా ఆయన ఆ టెస్ట్లో పాస్ కాకపోతే నేను చాలా హర్ట్ అయిపోతాను. ఇలాంటివి ఉంటే ముందు చెప్పాలి. ముందు చెప్తే ఏం చేస్తారే మీరు? ఆగండి, వాటి స్క్రీన్ బయటకి వెళ్ళిపోతా మళ్ళీ రికార్డ్ చేద్దాం. వద్దు, పర్లేదు. సో నేను ఒక వీడియో చూపిస్తా, దాన్ని బేస్ చేసుకొని లాయల్టీ టెస్ట్ ఉందన్నమాట మీ మీద. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక వీడియో వస్తుంది, ఆ వీడియో మీరు చూడాలి. ఇప్పుడు ఇది చూడొద్దు మీరు, ఇక్కడ ఒక స్క్రీన్ వస్తుంది చూడండి, అలా ఇందులో ఈ స్క్రీన్ ని మీరు చూడాలి, అదొకటే చూడాలి. ఓకే, దాన్ని బేస్ చేసుకొని లాయల్టీ టెస్ట్ అనమాట. అమ్మా నాకు భయం వేస్తుంది. డోంట్ బ్రేక్ మై హార్ట్ రే. తన జెర్సీ నంబర్ ఏముండే? ఒక అమ్మాయి పైన 23 ఉండే, ఇంకొక అమ్మాయి పైన 7 ఉండే. I love you అండి. అమ్మా చాలా భయం వేసింది నాకు. ఇంతకీ ఏముందంట అంత లాయల్టీ టెస్ట్? నేను లాయల్ కాదు, ఇలాంటి టెస్ట్లు పెట్టక నాకు. ఆయన ఏముందా భయం వేసిందో, నన్ను నేను హర్ట్ చేసుకుందామని. ఎంత థ్యాంక్ యూ అండి, ఐ లవ్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నేనైతే మా ఆయన మీద టెస్ట్ చేసేసి చాలా గెలిచేసానని, మా ఆయన గెలిచారనమాట ఈ లాయల్టీ టెస్ట్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ రియల్లీ అదే, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ టెస్ట్. కానీ మీరు మాత్రం ఇలాంటి పనికి మాలినవి అన్నీ చేయకండి, మీ హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ అస్సలు చేయకండి. ఎందుకంటే ఒకవేళ నేను ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తుంటే ఆ వీడియో నిజంగానే చాలా మిస్లీడింగ్గా కూడా ఉంది. ఒకవేళ నిజంగానే మిస్లీడ్ నేనే చెప్పాలంటే నేనే డిస్ట్రాక్ట్ అయిపోయి నేనే గెస్ట్ చేయలేకపోయాను ఫస్ట్ దాంట్లో. సెకండ్ గోలో అప్పుడు చూసాను నేను. నాలానే ఒకవేళ మా ఆయన కూడా డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటే నేను ఎంత హర్ట్ అయ్యేదాన్నో, ఎన్ని రోజుల వరకు అది నా మైండ్లో పెట్టుకొని నా అనవసరంగా నన్ను నేను పీడించుకొని ఎంత పనికి మాలిన పనులు చేస్తూ ఉంటానో నాకు తెలీదు. సో ఇలాంటి పనికి మాలిన లాయల్టీ టెస్ట్లు చెయ్యకండి. డు నాట్ ట్రై దిస్ అట్ హోమ్. డు నాట్ ట్రై విత్ యువర్ హస్బెండ్స్ ఎస్పెషల్లీ. సిన్స్ యూ హ్యావ్ ట్రైడ్, నేను కూడా ఒక లాయల్టీ టెస్ట్ పెట్టాలని. నిజమా? నా మొబైల్ నెంబర్ చెప్పే. ఇప్పుడు ఐ కాంట్ షేర్ ఇట్ దేర్. నో సరే, ఫస్ట్ 2 లెటర్స్ వదిలేసి మీదే చెప్పు. గట్టి చెప్పు. 11 16. ఫస్ట్ 2 లెటర్స్ వదిలేసి. లెటర్సా నంబర్సా? నంబర్సే. నాకు తెలీదండి. 7 1 ఫస్ట్ 2 ఇదండి 7 10. నా మొబైల్ నంబర్ ఎమర్జెన్సీ గుర్తుపెట్టుకోవాలి. 7 10 11 16. నేను చెప్పింది ఫస్ట్ 2 నెంబర్స్ వదిలేసి అవే గుర్తున్నాయి నంబర్స్, అన్ని నంబర్స్ గుర్తున్న నెంబర్లు కాదు, నా మొబైల్ నెంబర్ అడిగే. మనకి మళ్ళీ ఎవరో టీషర్ట్ పైన నంబర్లు గుర్తుపెట్టుకోవడం కాదు. ఓకే, ఎమర్జెన్సీ టైంలో హస్బెండ్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం మంచిది. అయితే అస్సలు ట్రై చేయకండి. ట్రై చేసి మళ్ళీ మీరు
పీడించుకొని మిమ్మల్ని మీరే ఎందుకు హర్ట్ చేసుకొని మిమ్మల్ని మీరే ఎందుకు గొడవలు పెట్టుకుంటారు. సో అస్సలు అలాంటివి చేయకండి. నాకే చేసినాక అనిపించింది నేను అసలు ఎందుకు మా ఆయన మీద ఇంత డౌట్ పెట్టి, యాక్చువల్ నాకు ఐ ట్రస్ట్ యూ రే, అందుకే కదా వీడియో రికార్డ్ చేశాను. అదేలే, ఒకవేళ చెప్పకపోయింటే వీడియో బయటకు వచ్చేది కాదు. సో అదనమాట. సో ఇలాంటి చెత్త మొత్తానికి బాగా కవర్ చేసి నా లాయల్టీ టెస్ట్ ఫెయిల్ అయింది. పాస్ అయ్యారు మీ లాయల్టీ టెస్ట్. సో మొత్తానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు కదా, అవ్వండి, లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి, మీకు మంచి నోటిఫికేషన్స్ వస్తాయి. సౌండ్ రాదంతే, బట్ నోటిఫికేషన్ వస్తుంది. మేము పోస్ట్ చేసినప్పుడు వస్తుంది. సౌండ్ కూడా వస్తుందా? సౌండ్ వస్తుందో లేదు మరి. ఏమో నొక్కి చూడండి. బెల్ సౌండ్ ఏం రాదు. ఏమో నొక్కి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.